మహిళలకు ఉచిత బస్సుల గురించి విన్నాము, కానీ విశాఖలోని జీవీఎంసీ పరిధిలో ఉచిత ఆటోలు కూడా ఉన్నాయన్న విషయం ఎంతమంది తెలుసు? వృద్ధులు, వికలాంగులు, బాలింతల కోసం ఈ ఆటో సర్వీసులు గత 3 ఏళ్లుగా నడుస్తున్నాయి. మొత్తం 10 ఆటోలు విశాఖలోని వివిధ రూట్లలో తిరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విశాఖ బీచ్ రోడ్లోని కలెక్టర్ ఆఫీస్ డౌన్ నుంచి సాగర్ నగర్ వరకు వెళ్ళే సర్వీస్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇది పూర్తిగా ఉచితము. జీవీఎంసీ గత 3 ఏళ్లుగా ఈ సర్వీసులు నడుపుతోంది. చాలామందికి ఇది ఉపయుక్తంగా ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా కేజీహెచ్ డౌన్ అంటే మనకి కలెక్టర్ ఆఫీస్ డౌన్, అలాగే ఇక్కడ నుంచి బీచ్ రోడ్ మీదుగా అటు సాగర్ నగర్ వరకు సర్వీసెస్ని ఉపయోగించుకునే వాళ్ళు ఇది చాలా సద్వినియోగం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుంచి మా ఇంటికి వెళ్తామండి. ఇదే వీసా దగ్గరికి. అక్కడ బాగా మంచిది, ఆటోలు ఎక్కడ మన ఆగుతారండి. గవర్నమెంట్ మంచి పెట్టారు, పేదోళ్ళు బాగా చూసుకుంటారు, ఏం పర్వాలేదండి. ఇప్పుడు వచ్చిన నుంచి మాకు బాగా ఉన్నదండి. ఇప్పుడు కష్టం అప్పుడు ఎంత బేగ మనకు దొరకదండి. ఏదైనా ఇప్పుడు వర్షం ఆటోలు ఎంత బేగ దొరకవు అన్నాడు. ఈ ఆటోలు ఉండడం మాకు పనికి వచ్చింది సార్. నేనైతే ఇప్పటికి వెళ్ళలేదు సార్. మా అమ్మ వెళ్ళింది 2-3 సార్లు, బాగా వెళ్ళింది. మా అమ్మకి అడగండి, నాకు తెలియదు సార్. అది నేను ఎక్కనేది ఇప్పటికి. జీవీఎంసీ పరిధిలో ఈ ఆటో అయితే చాలా చక్కగా నడుస్తుంది చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ వాహనాన్ని నడిపే వ్యక్తి ఉన్నారు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు అందరి సర్వీసెస్? మాకు బాగుంది సార్. మా ఇష్టం అయితే మాకు బాగానే ఉందండి. మాకు శాలరీలు అది బాగా పడతాయండి. మాకు జీతాలు నెలకి శాలరీలు వేసేస్తారు. మాకేం ప్రాబ్లం లేదండి. కంపెనీ వాళ్ళు మాకు ప్రాబ్లం లేదండి. మాకేం ప్రాబ్లం లేదు సార్. మేము 10 మంది సార్. తర్వాత ఇదే కాంట్రాక్ట్ జీవీఎంసీది మామూలు చెత్త బోళ్ళు ఉన్నాయి సార్. ఏ టైంలో నడుపుతారు ఆటోలు? మేము 10 నుండి సాయంత్రం 6 అండి. లంచ్ అవర్ 1 గంట నుండి 2 అండి. మొత్తం ఏ రూట్లో ఉన్నాయి ఆటోలు? మాకు ఇక్కడ కలెక్టర్ డౌన్ నుండి సాగర్ నగర్ సార్. ఇక ఎక్కడ లేదు సార్. ఒకే ఈ లైనేనండి. 10 బళ్ళు ఈ లైనే. ఇక వేరే లైన్ లేదు సార్. బ్యాటరీ ఆటో ఇది? ఎలక్ట్రికల్ బండి, బ్యాటరీ బండి సార్. పొల్యూషన్ అయితే అసలు ఏముండదు? ఏం లేదు సార్. ఇక అదేం ప్రాబ్లం లేదు సార్. బాగానే ఉంటాయి బళ్ళు. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది సర్వీస్? ఎలా ఉంది? బాగుందండి. బస్సుది బాగుంది, ఆటోది సర్వీస్ బాగుంది. మా ఆడపిల్లల కోసము పేదోళ్ళు బాగా చూస్తాను. ఆటో ఉపయోగించుకుంటారు? 3 సంవత్సరాలు ఇదే రోడ్లో 3 సంవత్సరాలు అవుతుంది. వికలాంగులు, వృద్ధులు వికలాంగులకి కానీ కాళ్ళు బాగలేకపోయినా కేజీ దాకా వస్తుంది. ఇక్కడ వరకు తీసుకెళ్తాం. ముగ్గురు తప్ప ఎక్కువ ఎక్కకూడదు ఈ ఆటోకి. అంతే, ముగ్గురికే తీసుకుని వెళ్తారు. ఎక్కడికి వెళ్ళాలన్నా మనం హాస్పిటల్కైనా ఈయనకైనా ఎక్కడ దాకా అక్కడ దాకా వెళ్తారు. మళ్ళీ ఎక్కువ అదే కలెక్టర్ ఆఫీస్ దాకా. మేము అక్కడి నుంచి కేజీహెచ్ ఆటో ఎక్కిపోతాం, వేరే ఆటోకి. ఇది ముఖ్యంగా పేదలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. జీవీఎంసీ కూడా వివిధ పౌర సేవలతో పాటు ఈ ఆటో సేవలను కూడా వినియోగించడం అనేది చాలా హర్షించదగిన విషయం అని తెలుస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలు, వికలాంగులు ఈ వాహన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇది 10 కాలాల పాటు దిగ్విజయంగా నడవాలని మనం కోరుకుంటాం. వీడియో జర్నలిస్ట్ సచితో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.